ఆఫీస్కు బయలుదేరిన అఖిల బయటకు వెళ్తూ అప్పటికే రెడీ అయిన సాగర్ను చూసి ఆశ్చర్యపోతుంది. ఎప్పుడూ మురికిగా ఇస్త్రీ లేని నలిగిన బట్టల్లో కనిపించే సాగర్ని ఇలా ఇస్త్రీ చేసి నీట్గా ఉన్న బట్టల్లో చూసి అఖిల మనసులో తన భర్త అందగాడే, రాకుమారులకి ఏమాత్రం తీసిపోని ఒక రాజసముంది అతనిలో అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి బయటకి తెలియకుండా కవర్ చేసుకుంది. తన పాత బజాజ్ చేతక్ బండి కీస్ని చేతిలో పట్టుకుని ముందుకు నడుస్తూ సాగర్ అఖిలతో, ఈరోజు నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలనుకుంటున్నా. నిన్ను తీసుకెళ్లే ఈ అమూల్యమైన అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు అంటాడు అఖిల కళ్ళలోకి సూటిగా చూస్తూ. అఖిల చాలా క్యాజువల్గా సరే అన్నట్టు తల ఊపుతుంది. దీంతో సాగర్ తన స్కూటర్పై మొదటిసారి అఖిలను కూర్చోబెట్టుకున్న ఆనందాన్ని ఫీలవుతూ అఖిలతో ఇలాంటి మూమెంట్ ని ఎప్పుడూ గడపలేదని బైక్ మిర్రర్లో తనని చూస్తూ రొమాంటిక్ గా ఊహించుకుంటూ ఆ రైడ్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు. ఒక బికారి అయిన తనని ఎప్పుడూ కూడా నీచంగా చూడని అఖిల అంటే ఒక గౌరవం, ప్రేమ సాగర్కి. చూడటానికి అద్భుతంగా ఉన్న ఆ జంట అని అనిపించేంతలో అఖిల ఆఫీస్ రావడం ఇద్దరూ ఆఫీస్లోకి వెళ్లారు. ఆఫీస్ లోపల మల్హోత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రానా కూర్చుని ఉన్నాడు. రానాని చూడగానే సాగర్ని తోసుకుంటూ దాటి వెళ్లి రానాకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దానికి రానా హాయ్ బేబీ అంటూ అఖిలని కౌగిలించుకుంటాడు. అఖిలతో అలా బిహేవ్ చేయడం సాగర్కి ఏమాత్రం నచ్చలేదు. అఖిల గ్రూప్ ఆఫ్ కంపెనీకి రానా అవసరం ఎంతో ఉంది అని అఖిలకి బాగా తెలుసు. అఖిల తనని పరిచయం చేస్తూ, సాగర్, ఇతడు రానా మల్హోత్రా గ్రూప్ చైర్మన్, మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారు అని పరిచయం చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన సాగర్ చేయిని కనీసం చూడనైనా చూడకుండా, హే అఖిల, నీకోసం ఓ కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చా అని చేతికి ఇస్తాడు రానా. అది ఓపెన్ చేసిన అఖిల, వావ్, సవ్యసాచి లెహంగా అని సంబరపడిపోతుంది. ఆ లెహంగాని గమనించిన సాగర్కి దాని క్వాలిటీ తెలిసిపోయింది. ఈ రానాగాడు పెద్ద జంబర్ ఐటంగాడు అని అర్థమై అఖిల వైపు తిరిగి, అఖిల, ఇది నకిలీది అన్నాడు. ఒక్కసారిగా షాక్ తిన్న రానా మొహంలో రంగులు మారాయి. తేరుకుని, లేదు అఖిల, దీని విలువ నకిలీ అయినా 2 లక్షలైంది అని ఇంకా ఏదో చెబుదామనుకుని అంటూ నీళ్లు నమిలాడు. సాగర్ మళ్ళీ ఆ లెహంగాని పట్టుకుని చూపిస్తూ, సవ్యసాచి వాళ్ళు 100% సిల్క్ యూజ్ చేస్తారు. దాని విలువ 10 లక్షల పైన ఉంటుంది. కానీ ఇందులో షిఫాన్ టచ్ ఉంది. బ్రాండ్స్ ఎప్పుడూ కస్టమర్స్ని మోసం చేయవు. ఇది నకిలీది. సవ్యసాచిలో ఎస్ క్యాపిటల్ ఉంటుంది, దీంట్లో స్మాల్ ఎస్ ఉంది. ఇది కోటి హ్యాబిట్స్ బజార్లలో 5,000కి అమ్ముతారు అని రానా ముఖంలోకి చూశాడు. రానా అహం ఒక్కసారిగా దెబ్బతింది. ఏం చేయాలో పాలుపోక చూస్తుండగా రానా ఫోన్ రింగ్ అయింది. ఏదో అవకాశం దొరికినట్టుగా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లిపోయాడు. సాగర్ అఖిల వైపు తిరిగి, అఖిల, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, మెరిసేదంతా బంగారం కాదు. నేను నీకేమీ కానివ్వను, ఎక్కడ ఓడిపోనివ్వను అని చెప్పి బయటికి వెళ్లాడు. తన ఆఫీస్ క్యాబిన్లో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న అఖిల మనస్సు తన భర్త తన కోసమన్న భావన వచ్చిన వెంటనే తన ఊహలు ఓలలాడాయి. సాగర్కి నేనంటే ఉన్న ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అన్న ఊహలలోంచి ఒక్కసారిగా తన కంపెనీకి మల్హోత్రా కంపెనీతో ఉన్న అవసరం గుర్తుకు వచ్చింది. ఆఫీస్ మెయిన్ సెక్షన్లో మల్హోత్రా దగ్గరికి వచ్చిన సాగర్, పాపం, పెట్టిన పెట్టుబడి వేస్ట్ అయినట్టున్నాయి అంటాడు. పాప 2 lakhsకి పడకపోతే 40 lakhskైనా పడిపోతుంది కదా అంటాడు. దీంతో సాగర్ కోపంతో రానా కాలర్ పట్టుకుని, రేయ్, తను నా భార్య అంటాడు. నీ భార్య అని నువ్వనుకుంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి అంటాడు. దీంతో సాగర్, చూడు, నువ్వు ఎన్ని వెర్రి వేషాలు వేసినా అఖిల దగ్గర నీ ఆటలు సాగనివ్వను అంటాడు సాగర్. అది చూసిన అఖిల కంగారుగా వచ్చి సాగర్ చేయిని విడిపిస్తూ, ఏంటి సాగర్ ఈ బిహేవియర్, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, ప్లీజ్ లీవ్ హిమ్ అంటుంది. చెయ్యి తీసి రానాకి వార్నింగ్ ఇస్తూ, ఈ కంపెనీని, నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుంచి వచ్చేశాడు సాగర్. ఆఫీస్లోంచి బయటకి వచ్చిన సాగర్కి బ్యాంక్ నుంచి మళ్లీ ఫోన్ వస్తుంది. సాగర్ చిరాకుగా లిఫ్ట్ చేస్తాడు. సార్, ఇది మీకు 3rd టైం కాల్ చేయడం. మీరు ఒకసారి బ్యాంక్ విజిట్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే, సర్లే, ఈ పక్కనేగా బ్యాంక్, ఓసారి వెళ్ళి చూద్దాం, ఎందుకు రమ్మంటున్నాడో అనుకుని బ్యాంక్ వైపు అడుగులు వేస్తాడు సాగర్. బ్యాంకుకు వెళ్లి మేనేజర్ రూంలోకి సాగర్ అడుగు పెట్టగానే చూస్తే బ్యాంక్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. బ్యాంకులో పోలీస్ అతను కూర్చుని ఉండడం కొంచెం కలవరపాటుకి గురయ్యాడు సాగర్. అతన్ని చూస్తూ లోపలికి వెళ్ళగానే మేనేజర్, సాగర్ గారు, ఇది మీ అకౌంటేనా? ఒకసారి మీ అకౌంట్ డీటెయిల్స్ చూడండి అని చూపిస్తాడు. అది చూసిన సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. బ్యాంక్ స్టాఫ్ మొహాలలోని ప్రశ్నలకి సాగర్ దగ్గర సమాధానం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది, సాగర్
ఎందుకలా బిగుసుకుపోయాడు? ఆ తర్వాత జరగబోయే పరిణామాలేంటి? సాగర్ బాబాయి వైభవ్ అతడికి ఎందుకు ఫోన్ చేశాడు? అర్జెంటుగా కలవాలని ఎందుకు చెప్పాడు? రానా నుంచి అఖిలను, కంపెనీని సాగర్ కాపాడుకోగలిగాడా? వీటన్నింటికీ సమాధానం కావాలంటే వినండి పాకెట్ FM.